మీకు ఓటు వేయనోని ఎందుకు ఓటు వేస్తారన్నా మీరు? ఇవాళ మీరు అందరు కష్టపడి ప్రేమ అభిమానంతో ఎలా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి పదవి ఆయనకిస్తే మొన్న ఏమన్నాడన్నా, ముఖ్యమంత్రి పదవట ఆయన చెప్పుతో సమానమట. ఇంత మూర్ఖత్వమన్నా? మీరు అందరు కష్టపడి ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగ పదవి, ఆ పదవిని ఆనందిస్తాడు. అందుకే నేను ఈ పొద్దున ఎప్పుడే మళ్ళీ చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇలా కేసీఆర్ చెప్పు కోసే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోరు. చెప్పు కేసే మేధావులు తెలంగాణ రాష్ట్రం లేరు. చెప్పు కేస్తారా ఒక్కసారి మేధావర్గం ఆలోచన వస్తున్నది. ఒక రాజ్యాంగమైన పదవిని అవమానించిన నీచుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కరోనా వ్యాక్సిన్ ను కనుగొన్నది ఎవరంటే కేసీఆర్ సార్ అట. కరోనా వ్యాక్సిన్ ను కనుగొనడంలో ప్రధాన పాత్ర పోషించింది కేసీఆర్ అట. 90% అట. 90% కేసీఆర్ సార్ కనుగొన్నాడట. 10% మోడీ సార్. 10 మార్కులు ఇచ్చింది మనకు మోడీ సార్ అట. నేను మన తమ్ముళ్ళు వచ్చారు, అరే ఏందన్నా ఈ కరోనా వ్యాక్సిన్ కేసీఆర్ అంటే తమ్ముడు నీకు తెలియదు, అది వాస్తవమే అని చెప్పి అన్న. కానీ 100% కనుగొన్నది కేసీఆర్ సారే. కానీ కేసీఆర్ సార్ కనుగొన్నది ఈ వ్యాక్సిన్ కాదు, ఆ వ్యాక్సిన్ 90 ml. మనం 3 సార్లు అలవాటు లేదా? అది అలవాటు ఉందా అన్న? మన కేసీఆర్ సార్ ఉంటుంది అదే పని, ఇంకే పని ఉందా? సిగ్గుండాలో కొంచెం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇవాళ కొత్తగా స్టార్ట్ చేసిన డ్రామారావు ప్రేమలేఖలు రాస్తుంటే డ్రామా కంపెనీకి ఓనర్లు అయ్యా కొడుకులు ఇద్దరు. అబద్ధాలు జూటా బాబు జూటా బేట. అబద్ధాలు అడుట్లా అయ్యా 1 నెంబర్ అయితే కొడుకు 10 నెంబర్ అన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అట భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాకుండా చేసిందట. చేసిందా అన్న? 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారము ఎన్డీఏ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిందా లేదా ఈ డ్రామారావు చెప్పాలి. ఇచ్చిందా లేదన్న? ఇస్తేనే కదా ఇచ్చిందని చెప్పింది వీళ్ళు, అవునా కదన్న? 2014లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది, రైల్వే డిపార్ట్మెంట్ లేఖలు రాసింది. ఎప్పుడు? 2014 నుంచి. ఒక్క లేఖకు స్పందించలే. దానికి కావలసిన స్థలాన్ని ఏమంటే కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే అది వేరే రాష్ట్రానికి వేది. ఎవరు తప్పనేది? ఎవరు తప్పన్నా? ఇంకోటి చెప్తే ఇక ఆ కోచ్ ఫ్యాక్టరీ పోయింది కదని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలి, ఓరుగోళ్ళు ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు రావాలని చెప్పి దాదాపు 5,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా ఇలా వ్యాగన్ ఓరైలింగ్ ఫ్యాక్టరీ మనం ఇచ్చినామా లేదా? ఇచ్చినామా లేదన్న? ఎప్పుడు ఇస్తామన్నా? 2017లో ఇచ్చినాం మనం ఓరైలింగ్ ఫ్యాక్టరీ. 2017 ఇస్తే ఇంతవరకు కూడా దాని స్థలానికి కేటాయిస్తలేదు. మొన్న ఎన్నికల సందర్భంగా నేను మా కిషన్ గారు ఇద్దరం వరంగల్కి వచ్చినాం. తిట్టకున్న తిడితే మొన్న ఒక ఆయన పోయి జాగాలు ఇచ్చిండు. రైల్వే వ్యాగన్ ఓరైలింగ్ ఫ్యాక్టరీకి మొన్న ఇచ్చిండు ఆయన. ఆ జాగా ఏమి ఇచ్చిండనంటే ఎండోమెంట్ శాఖ జాగా ఇచ్చిండు ఆయన. అవునా కదా? అవుదా చెప్తాడన్నా? అవుదా చెప్తాడు ఏమన్నా? నేను కేటీఆర్ని కాదు, కేసీఆర్ని కాదు, నేను డ్రామారావుని అసలే కాదు. ఇక ఇప్పుడు ఇన్ని రోజులు కేంద్రం లేఖలు రాస్తే వీళ్ళు స్పందించలే. ఇప్పుడు కొత్త డ్రామాలు ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే మొన్న ITIRది లెటర్ రాసాడు. ఉన్న బండారం అంతా బయట పెట్టాను నేను. ఇలా భాగవంతం బయట పెడితే మళ్ళీ ఏం చేశాడు? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంటాడు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి తెలంగాణ ప్రజలు తెలుసు. నీ లెటర్లతోని, నీ మాయలతోని, నీ మాయ మాటలతోని నువ్వు నమ్మిస్తే మోసపోవడానికి మేధావులందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఖబర్దార్, నువ్వు భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని, శ్రీ నరేంద్ర మోడీ గారిని అవమానపరిచే ప్రయత్నం చేస్తే, బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఈ నెల 14 జరిగే ఎన్నికల్లో నీకు రాజకీయ సమాలు చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. సిగ్గుండాలి. నువ్వు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం సోయిల్ లేకుండా ఫామ్ హౌస్ లో తాగి ఉన్నావు. ఆ రోజు ఇప్పుడు బయటికి వస్తే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చేదే, ఇలా ITR కంపెనీ కూడా వచ్చేదన్న విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తు. ఎడవేండు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకు ఎవరిదో రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఈ 2 ఎమ్మెల్సీ పరిధిలోని మేధావి వర్గానికి నేను అప్పీల్ చేస్తున్నా, గ్రాడ్యుయేట్స్ నేను అప్పీల్ చేస్తున్నా, ఓటర్ మహాశయులకు నేను అప్పీల్ చేస్తున్నా. కనీసము రాష్ట్ర ముఖ్యమంత్రి
ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా కనీసం మిమ్మల్ని ఓట్లు ఏమని చెప్పి అడుగుతలేడంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత అహంకారమో ఒక్కసారి మేధావి గురించాలి. అందుకే సోదరులారా, మీరందరూ వాస్తవాలు ఆలోచించండి. మీకోసం మేము పనిచేస్తున్నాం, మీ పోడు భూముల కోసం మేము పనిచేస్తున్నాం, మీ గిరిజనులకు భరోసా నింపడానికి మేము పనిచేస్తున్నాం, మీకోసం మేము యుద్ధం చేస్తున్నాం. ఏం చేస్తున్నా కేసీఆర్ ఏం చేస్తున్నా? పోడు భూములు అంటాడు. మొన్న వేణు నాగన్ సార్ పోడు భూముల కల్లా పట్టాలు ఇస్తాడు. ఇచ్చిండు అన్న. పోడు భూముల నమ్మకం మీరు వ్యవసాయం చేస్తారు, కోతకు వస్తుంది, పంట చేతికి వచ్చే టైంకి కేసీఆర్ సార్ ఏం చేస్తారంటే ఫారెస్ట్ వాళ్ళని పంపుతాడు. పంపించి మొత్తం కొట్టురాపోరు అంటారు. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మొత్తం అని తీసుకుపోతాడు. చెట్లు నాటుకుంటారు, హరితారం చెట్లు నాటు. హరితారం ఎక్కడ దొరకాలి, అక్కడ దొరకాలి. ఫామ్ హౌస్ నాటుకుంటూ వెళ్తారు. ఫామ్ హౌస్ నాటారు పాపం. హరితారం చెట్లు నాటురా అని చెప్పి ఫారెస్ట్ వాళ్ళని పంపుతాడు. ఫారెస్ట్ వాళ్ళని పంపగానే నెక్స్ట్ వాళ్ళు ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తాడు, మీరు కొట్టాడురా అంటాడు. అంటే నువ్వు కొట్టినట్టు అయ్యి నేను చూసుకున్నట్టు చేస్తా అంటాడు కేసీఆర్ సార్. మీకోసం మేము ఫైట్ చేస్తున్నామన్నా, మీకోసం మేము యుద్ధం చేస్తున్నామన్నా. ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఎన్నికలు మేధావర్గం ఎన్నికలు. జిహెచ్ఎంసీలో పేదలు గెలిపించిన భారతీయ జనతా పార్టీని, దుబ్బాకలో పేదలు గెలిపించిన భారతీయ జనతా పార్టీని. ఆ పేదలందరూ ఎదురుస్తున్నారు. మేధావి వర్గం పాల్గొనే ఎన్నికలట ఇవి. ఈ మేధావర్గం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? మళ్ళా తిరిగి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి ఇలా పేద ప్రజలందరూ కూడా మీ రిజల్ట్స్ కోసం ఎదురుస్తున్నారన్న. ఇలా పేదలకు న్యాయం జరగాలంటే దాన్ని భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం. ఇలా మేధావర్గం కనుక తప్పు నిర్ణయం తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీ కనుక గెలిస్తే ఇలా ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్తాయి, అహంకారానికి హద్దులు లేకుండా అవుతాయి. ఇలా పేదలు ఉంటారు. ఇలా అరాచకం రాజ్యం వెళ్తున్న విషయాన్ని ఒక్కసారి మేధావర్గం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ముఖ్యమంత్రి జైలుకి పోతాడంటే జైలు శాశ్వతం ఉంటాడు. ఇక వాళ్ళ బయట రాడు. ఇక ఒక్క కేసా 2 కేసా? ఇవాళ వాళ్ళ పిఆర్ఓని సస్పెండ్ చేసినట. పిఆర్ఓ విజయ్ సార్ అట. పిఆర్ఓ ఆయన తెలియకుండా అవినీతి చేసిన పిఆర్ఓ గిన్ని సంవత్సరాలే. ఆయన పిఆర్ఓ అవినీతి చేస్తున్నాడని గుర్తుపట్టడానికే గిన్ని సంవత్సరాలు పట్టింది ముఖ్యమంత్రికి. రోజు ఆయన పక్కకే ఫోటో తీస్తారు కదా, ఆయన పక్కకే ఉంటారు కదా. మరి ఆయన పక్కోడు తప్పు చేస్తేనే గిన్ని సంవత్సరాలు గుర్తుపట్ట ఆయన. ఎందుకంటే ఈయన కేసీఆర్ కంటే పెద్ద అవినీతి పరు ఉన్నాడు అన్న. ఈయన సంపాదించి ఎవరికి ఇచ్చిండు, మళ్ళీ ఆయనకే ఇచ్చింది పాపం. ఇంట్లో మొత్తం రోజుకో టీవీ కలుగుతుందట, రోజుకో టీవీ కలుగుతుంది. ఈ టీవీ వలగానే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో అంటండి. ఇక మీరు ఒక్కటే గుర్తుంచుకోరన్నా, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కు పోతుండు అంటే పక్కా ఇంట కొట్టడానంటే. ఏ కొట్టడవుతుందంటే కేటీఆర్ సార్ బిడ్డ వీడు నాకంటే సంతోషరావు 1000 కోట్లు సంపాదిస్తున్నాడు, నేనే కొడుకు, నేను నా సంగతి ఏంటని చెప్పి లొల్లిస్తాడు. అది సంతోషరావు ఏం చేస్తుందంటే, అరే వీడు కేటీఆర్, నేను మా మామకు కేసీఆర్ సార్కు రోజు సోడా పోస్తా, మందు పోస్తా, చికెన్ ముక్కిస్తా, మటన్ ముక్కిస్తా, ఉండేదే నేను, ఈయనకంటే ఎక్కువ సంపాదించద్దా అని చెప్పి ఆయన స్టార్ట్ చేసిండు. మన కవితక్క అంటే నేను బతుకమ్మ ఆడతా, అన్ని చేస్తా, నేను వీళ్ళిద్దరు నాకంటే ఎక్కువ సంపాదిస్తారా అని చెప్పి కవితక్క వచ్చింది మధ్యలో. ఇక హరీష్ రావు సార్ వీళ్ళు నా చంపుకుంటా, ఆయన చంపుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.